యదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్కటేకు అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రం గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిను. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరతెస్ను ఇక చూసుకోండి. ఇట్లా పిచ్చానికి వెళ్ళారు నాయన. వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లినేవదు. ఏరే ఇల్లు చూసుకో బాబు. రైల్లో ముష్టోళ్ళ గొంతేటి ఆనంద భైరవి రాగంలో పిలవాలి. అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినాను, మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినాను. ఇది సంస్కృతం సంతకదోల మామూలు భాషలో చెప్పాలి అమ్మకి. ఇలాగా ఆటాణ రాగం వేసి చక్రంలో చేపని కొట్టినాడే ఈడు, చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు. చక్రంలో చేపని కొట్టినాడే ఈడు, చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు. చేపని తెచ్చారా బిడ్డలారా? అయితే పంచుకు తినండి బాబులారా. ఎన్నావా ఎన్నావా తమ్ముడా, ఎన్నావా అమ్మన్న మాటిన్నావా తమ్ముడా, ఇంకా సొంత వేటయ్యా నీ తిమ్మడా. అందుచేత ఈ పిల్ల నాకు కూడా ఆలి కావాలా, నాకు కావాలా, మాకు కావాలా. అమ్మో నేనొల్లకోను ఈ బుల్లిని ఒగ్గైలేను, కష్టపడి కొట్టుకునొచ్చాను నేను నీకెట్టాగిచ్చిస్తాను. అలాగే అనకూడదు, అదే భారతం. ఏర్థం చేసి కండి పోల లేకపోతే యాసలో తోలు తీసేస్తారు. పోయినా మొగుడా మా చెప్పొచ్చావు చాలే. నా బిడ్డ తెచ్చుకున్న పిల్లని ఎవరికో ఇచ్చేమంతేటి? పోసిన సవితి ఊకే లొల్లి పెడుతున్నావు. నీ బిడ్డ మనం వాడితే నా బిడ్డ బయరాగులలో గల వాళ్ళ మళ్ళా. అది లెక్క. అసలు రామా కన్నా ఈ కొప్పులు కూడా మా గొప్పగుందరే. ఏం బిడ్డ మస్తు మజా కొడుతున్నదే. పక్కల లడాయి చూసి నీ తల్లి ఖుషి అవుతున్నావు. వేస్తాలే కన్ను గప్పి ఎట్టుపోతావే తుళ్ళే తుళ్ళే తూనీగా, నిన్ను వదిలి పెడుదునా మరి అంత తేలిగా. చక్కెరబమ్మ చేతిలోన చిక్కవెగ్గుమ్మా, ఇంకా నీకు దిక్కెవరమ్మా, ఎక్కు నీకు చల్లేవమ్మా. ఏ జనకాలు డ్యూటేట్రా స్టేజ్ మీదకి వచ్చి ఎగరండి. పాంచాలిని సొమ్ములు నాకే పంచాలి,
గతేందిరా నీ సరసాలు గని కొల్లుమని రే నోట్లోన ఏలేసి చూడాల ఎడవాల రే బాసు ఇది భారతం కాదు రే మన ఊరు భాగవతం. గౌరీ గారు మేడం శారీస్ ఇక్కడ పెట్టుకుంటారా? అందరూ లాన్ లో కూర్చున్నారని తెలుసు గాని ఓవర్ యాక్షన్ చేయకు. తెలిసిపోయిందా?